డిసెంబర్ 1న సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇక గొల్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణానది మీద బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించనున్నారు సీఎం. మక్తల్ నుండి నారాయణపేటకి 30 కిలోమీటర్ల రహదారికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి తెలిపారు. అభివృద్ధి పదార్థ కొన్ని దశాబ్దాల నుంచి కూడా గతంలో చాలా మంది నాయకులు జీవో నంబర్ 65 కానీ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయం మాట్లాడిన వారే. కానీ ఇచ్చిన మాటను కార్యరూపం చేయడానికి 4,500 కోట్ల రూపాయలు వెచ్చించి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకవలసిందిగా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అది మక్తల్ నారాయణపేట రోడ్డు కావచ్చు, ఈడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఎడారిగా ఉన్నటువంటి మక్తల్లో కొంత ప్రాంతమైనటువంటి ఎరివెల్లి, అందుకంటే ముందు వచ్చినటువంటి కాచువారు, దాని పక్కన ఉన్నటువంటి ఈవెన్ బొందలకుంట, జగలేరు, గుడిగెండ్ల, గునుముక్ల, జోలాపురము, ఈ ప్రాంతం అంతా కొంత ప్రాంతం మంతనగూడు, ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి నీళ్ళు లేని స్థితిగతులు. అదే మాదిరిగా ఉట్కూరు మండలంలో చుక్క కూడా నీళ్ళు లేని పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా ఉట్కూరు చెరువు నీళ్ళు వస్తాయి, జయమ చెరువు నీళ్ళు నింపుతామని చెప్పిన వాళ్ళే. కానీ చెప్పిన మాటను ఆచరణలో పెట్టడానికి ఈరోజు భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున రైతుల్ని ఆదుకోవడానికి ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా అందరి సమ్మతితో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన పాలమూరు జిల్లాడు కాబట్టే, మన నారాయణపేట జిల్లా ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టే ఈరోజు ఇది సాధ్యమైంది. మక్తల్